వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఈ జరుగుతున్నటువంటి కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి ఈ జంపింగ్స్, పార్టీ ఫిరాయింపులను బీజేపీ పార్టీ ఎలా చూస్తోంది? ఇంకా భవిష్యత్తులో ఇంకా మరికొన్ని చేరికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఆల్మోస్ట్గా మరొక 15 రోజుల్లో ఒక 17 మంది, ఎంత వీలైనంత ఎక్కువ మందిని ఇటు లాగే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయనే చర్చ నడుస్తోంది. ఏమంటారు? సరే, ఇప్పుడు మనం రాజకీయాలు మాట్లాడితే ఎవరు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, కానీ వాస్తవం మాట్లాడుకుంటే ఇప్పుడు సుమారు వాళ్ళకి 64 సీట్ల దాకా వచ్చినాయి మిత్రపక్షం వాళ్ళ మిత్రపక్షం కలిపి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభద్రతా భావం అంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం కు కంట్రోల్లో లేరు మినిస్టర్లు. ఏ మినిస్టర్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా వ్యవహరించడం, వాళ్ళు ఒక సీఎం లాగానే వ్యవహరించడం, మాకు అధిష్టానం ఇచ్చింది కాబట్టి మా ఇష్టం అన్నట్టు వ్యవహరించడం, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. కాబట్టి సీట్ లో ఉన్న వ్యక్తికి ఒక అభద్రతా భావం ఉండడం, అభద్రతా భావం ఉన్నప్పుడు తనకంటూ ఒక వర్గాన్ని సృష్టించుకునేందుకు సరే కొంత ఇప్పుడు ఇది టిఆర్ఎస్ నుంచి కొంత వలసలు పోతున్న క్రమంలో టిఆర్ఎస్ కూడా అంతకుముందు చేసింది కదా. టిఆర్ఎస్ చేసిన తప్పే, వీళ్ళు చేసిన తప్పే, ఇది చేసిన తప్పే, ఇది అంతా చట్ట వ్యతిరేకం. కానీ నేను ఒక విషయం అంటేనా, అంతకుముందు రాజశేఖర్ గారు చేసిందని చెప్తారు వీళ్ళు. రాజశేఖర్ గారు చేసినాక మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన టిఆర్ఎస్ చేసిన టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి తీసుకున్నది 2014లో. మరి మళ్ళా తర్వాత 2018లో కూడా అదే పని చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం పోలేదు, మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఒక పార్టీ పోతుంది, 4 ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పోగానే పార్టీ పోతేనే తప్పు కాబట్టి తన ఓటరు కార్యకర్తలు వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తారు. కానీ ఒక 10 మంది ఎమ్మెల్యేలు లేకపోతే 4 శాసన మండలి సభ్యులు పోగానే ఇక పార్టీ పతనం అయిపోయింది, ఇక లేదు అని చెప్తాం. ఓటు బ్యాంక్ పోదు, ఓటు బ్యాంక్ పెట్టుకోవాలి. కాంగ్రెస్ పోయిందా 44, 2014 44 వచ్చినాయి. మేము కూడా అన్నాం, మరి కాంగ్రెస్ పార్టీ పోయిందా, తీసుకుపోయిందా? కాబట్టి ఇవన్నీ అజ్ఞానంతో కూడుకున్న రాజకీయ అజ్ఞానం, అది ఏది పోదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు ఏదైతే తప్పు టీఆర్ఎస్ చేసింది అన్నదో అదే తప్పును వాళ్ళు చేసుకుంటూ బాహాటంగా సమర్థించుకుంటారు. అది సిగ్గుచేయడం. నేను ఏమంటున్నా అంటే అంతకుముందు కనీసం టీఆర్ఎస్ వాళ్ళు 12 మంది 13 2/3 వచ్చేదాకా ఆపి తర్వాత అనౌన్స్ చేసింది. కానీ వీళ్ళు ఏం చేసినారు, డైరెక్ట్ ఒక పార్టీ గెలిచినాక ఎంపీ టికెట్ ఇస్తారు, డైరెక్ట్ పోయి కండువాలు కప్పుతున్నాడు. అంటే వాళ్ళు ఒకవైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అక్కడనో రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడతారు. అదే రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలను తూట్లు పడుచుకుంటూ ఇక్కడనో బాటంగా నిలిచగా ఇక్కడ ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళ పోయి చెప్పిన ఏది కండువాలు కప్పుతున్నారు. మేము అనేక రాష్ట్రాలలో కూడా మేము రాజీనామా చేసి వస్తే కొంతమందిని మళ్ళీ ప్రజా మ్యాండేట్ కోరిపోయింది తప్ప వీళ్ళు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒకవైపు రాజ్యాంగం కాపాడాలంట, ఒకవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పి తూట్లు పొడిచేదే వాళ్ళు. మొదటి నుంచి ఇప్పటిదాకా స్వతంత్రం ఇప్పటిదాకా చూస్తే అదే పని. ఇందిరాగాంధీ గారు కూడా 39 సార్లు 40 సార్లు రాష్ట్రపతి పరిపాలన ఉండేది రాష్ట్రాలలో. ఇవాళ కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క బలహీనత, ఇంతమందిని వాళ్ళు చేర్చుకుంటున్నారంటే వాళ్ళ బలహీనత. చేరే వాళ్ళకు కూడా నైతికత లేదు. తర్వాత ఇవాళ ఏంటంటే స్పీకర్ కంట్రోల్ ఉంది కాబట్టి అది కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు స్పీకర్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి కోర్టులో ఏం చేయలేకపోతున్నాం కాబట్టి చట్టంలో ఉన్న లొసుగునట్టు పెట్టుకొని చేస్తాను. నేనైతే మరి కేంద్రంలో మా ప్రభుత్వం ఉన్నది, చట్టంలో ఉన్న లొసుగును తొలగించకపోతే ఇట్లనే జరుగుతుంది. ఆ చట్టం ఉన్నా పనికి రాకుండా పోతుంది. కాబట్టి తప్పనిసరి మేము రికమెండ్ చేస్తాం, ఇది పద్ధతి కాదు. వాళ్ళు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఇవాళ రేపు గెలిచిన వాళ్ళు ఏంటంటే కొంత పొలిటికల్ గా ప్రొఫెషనల్ పొలిటికల్ గా ఉన్న వాళ్ళైతేనే ఉంటారు. కానీ వీళ్ళందరినీ కూడా అవసరాన్ని బట్టి డబ్బులు చూసి వాళ్ళని తీసుకొని ఇస్తే ఇట్లనే ఉంటుంది. ఇందులో టీఆర్ఎస్ తప్పు కూడా ఉంది, కానీ టీఆర్ఎస్ కరెక్ట్ అని అంటలేదు. కానీ టీఆర్ఎస్ అయినా రాష్ట్రం వచ్చినప్పుడు కొన్ని విలువలు మనం పాటిద్దామని వాళ్ళు అనుకుంటే ఇప్పుడు మనం అనేక ఆస్కారం ఉండేది. వాళ్ళు పాటించలేదు. అలాంటి అవకాశవాదులకి అవకాశం ఇచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళు అదే విధంగా పోతున్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీసుకున్న వాళ్ళు ఎంతమందిని తీసుకున్నారో గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఓడిపోయినరు. మళ్ళీ వీళ్ళ పరిస్థితి అదే ఉంటది. కాబట్టి ఇప్పుడు తీసుకున్నంత మాత్రాన నేను పార్టీ పోతుంది, టీఆర్ఎస్ పార్టీ ఏదో పోతుంది, కనుమరుగవుతుంది అనే తప్పు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఫల్యం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభద్రతా భావం. కాబట్టి గతంలో వాళ్ళు చేసినప్పుడు మేము చేస్తున్నాం అని చెప్పి సమర్థించుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసేది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ఏదైతే రాజ్యాంగం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు, పార్లమెంట్ లో ప్రదర్శించింది బోటకం. ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు, రైతు డిక్లరేషన్ ఇచ్చిండు వరంగల్కి వచ్చి, మా వరంగల్కి వచ్చి అందులో ఒక్కటన్నా 500 బోనస్ అని ఆయన నోటితో చెప్పించాను. 500 బోనస్ అన్నారు, 2 లక్షలు మాఫీ అన్నారు, రుణమాఫీ అన్నారు, తర్వాత ఇంకా 15,000 అన్నారు, ఇవి అన్నారు. ఏది ఇప్పటి వరకు అమలు కాలేదు. కాబట్టి మా కర్ణాటకలో ఫ్రీ బీస్ పేరు మీద ఇచ్చిన అన్ని కూడా అమలు కావడం.
కాబట్టి ఈ రకంగా ప్రజలను మోసం చేసుకుంటూ ప్రభుత్వంలోకి వచ్చినాక మళ్ళీ దానికి కాలయాపన ఇస్తూ దాట వేస్తూ ఇంతకుముందు టీఆర్ఎస్ పెట్టి వాళ్ళ పనులు మళ్ళీ వీళ్ళు చేసిన చేయడం మళ్ళీ 5 ఏళ్ళు గడుపుతారు ఇట్లా. కానీ వీళ్ళకు వచ్చి సరి ఉంటుందా లేదా అని రేవంత్ రెడ్డి గారు తన వ్యక్తిగతమైన 60 మందిని తన ట్రూప్ రెడీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రేపు ఏమైనా అయితే కూడా నేను మళ్ళీ అవసరమైతే కాంగ్రెస్ కాదని కూడా ప్రభుత్వాన్ని నిలుపుకుంటేందుకు ఆయన ప్రయత్నం, ఆయన కొంత ఈ మధ్యలో మరి కొన్ని మళ్ళీ పాత తెలుగుదేశం కాబట్టి పాత తెలుగుదేశంలో లాక్కోవడం, మళ్ళీ దానికి ఒకటి ప్లాన్ బి తయారు చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, ఇదంతా కూడా ప్రజలకు మంచిది కాదు, ప్రజలకు చేసేది కాదు. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ ఇవాళ అభివృద్ధిని ముందు తీసుకుపోయేందుకు తెలంగాణను అప్పుల పాలు నుంచి బయటపడేసేందుకు చేయాల్సిన ఒక ప్రభుత్వంలో కార్యాచరణ కానీ ఇవి కానీ మాత్రం ఏం జరగడం లేదు. ఇష్యూస్కి పోతే ఇష్యూస్ చాలా చెప్పొచ్చు, ఆ కార్యాచరణ జరగడం లేదు. అయితే ఎట్లా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ఎట్లా నేను నా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, ఎట్లా నేను 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎట్లా మళ్ళీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, అధికారం కాపాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అట్లుంటది. ఈ కర్ణాటకలో కూడా అదే నడుస్తుంది కదా. ఇప్పుడు కర్ణాటకలో కూడా అధికారం కాపాడుకున్నందుకు ఇద్దరి మధ్యలో నడుస్తున్నది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ముఖ్యమంత్రికి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రికి ఇద్దరి మధ్యలో నడుస్తున్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి తయారైతున్నది. కాబట్టి దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. అందుకే ఇవాళ ప్రత్యామ్నాయంగా మన పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళకి అనుకున్న రిజల్ట్ ఏం రాలేదు చెప్పుకున్నట్టు. రెండోది ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ప్రీబీస్ కు వ్యతిరేకంగా ఇప్పుడు యూత్ ఓట్లు వేసుకున్నారు. చాలా దిక్కులో ఇప్పుడు టాక్ వస్తుంది, మంచి పరిణామం. కాబట్టి ఇవాళ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలమే తప్ప ఇప్పుడు వాళ్ళేం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా క్షీణించింది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అంటే వ్యతిరేకత మొదలైందని ఎలా చెప్తున్నారు? దేని బేస్ చేసుకుని? పార్లమెంట్ ఎన్నికలు మనకు అనిపించినాయి కదా అండి. పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు నెంబర్ పెరిగింది కదా, నెంబర్ కాదండి, రాష్ట్రంలో అధికారం వచ్చి నెంబర్ పెరుగుడేంది? రాష్ట్రంలో అధికారం వచ్చినాక 14 సీట్లు వస్తాయి, 15 సీట్లు వస్తాయి అని చెప్పిన వాళ్ళు ఏమైంది అంటే వాళ్ళ మీద 6 నెలలనే విశ్వాసం కోల్పోయింది కదా. వాళ్ళన్నే అమలు చేస్తలేరు, వీళ్ళతో కాదు అని. కర్ణాటకలో ఏమైంది? కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఏమున్నది కదా, 19 సీట్లు మేము గెలిచినాం ఎన్డీఏ 28కి. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నది 4. అంటే మేము కూడా కొన్ని దిక్కులు ఓడిపోయాను కాదనండి, కానీ వాళ్ళు చెప్పుకునేది అందుకు అంత ఈజీ ఏం లేదని చెప్తున్నాను. మేము 3వ సారి ప్రభుత్వం రావడం మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చి ఫ్రెష్ గా 4-5 నెలలు కాలేదు, పార్లమెంట్ ఎన్నికలు వస్తే సగం సీటు కూడా రాకపోవడం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది ఒక అవిశ్వాసం అనేది స్టార్ట్ అయింది వాళ్ళు. అది అందుకని నేను చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు జరిగే పరిణామాలు ప్రజలకేం ఉపయోగం లేదు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి అందులో గెలిచి ఇళ్ళకి వచ్చి కండవ కప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీని విమర్శిస్తే వచ్చే ఉపయోగం ఏమున్నది? ప్రజలకు వచ్చేది ఏమున్నది? ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగానే ప్రజలు ఓటేసిరి, మళ్ళీ ఆ వ్యతిరేకత ఎదుర్కొని గెలిచి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటే వీళ్ళకి కూడా అది వ్యతిరేకత ఏం ఉపయోగం? నువ్వు పాలన మీద శ్రద్ధ పెట్టి గతంలో చేసిన పొరపాట్ల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కావాల్సిన కార్యాచరణ తీసుకోవాల్సిందే తప్ప ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు ల్యాండ్ మీద ఇప్పుడు భూ సంస్కరణ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏం తీసుకోవాలి, ఇప్పటివరకు ఏం కాలేదు. అంతే కబడ్డీల మీదనే నడుస్తున్నది అంతా కూడా. ఇప్పుడు ధరణి అట్లనే ఉంది, అన్ని అట్లనే ఉన్నాయి. తర్వాత నీ ఇరిగేషన్ పరిస్థితి అట్లనే ఉన్నది, అగ్రికల్చర్ పరిస్థితి అట్లనే ఉంది. ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అక్కడే ఉంది. నిరుద్యోగ సమస్య అట్లనే ఉంది. ఏవో గతంలో ఇచ్చిన వాటికి కొనసాగింపులో కొన్ని ఇంటర్వ్యూలు పెడుతున్నారు తప్ప నెక్స్ట్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం ఉద్యోగాలకు, ఏ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తాం, చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం చాలా చెప్పారు. జాబ్ క్యాలెండర్ లేదు, డిపార్ట్మెంట్ వారిగా ఉద్యోగాల ఖాళీలు ప్రకటించేది లేదు. అంతకుముందు ఇచ్చిన వాటికి అంతకుముందు డిఎస్సి కొన్ని ఇస్తే దానికి 4-5 వేలు కలిపి ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకోబోతుంది. దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సరే ఉద్యోగులు కొంత మాట్లాడుతుంటే కనీసం తెలిసి మాట్లాడే పరిస్థితి లేకుండా అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు. ఆ తప్ప రైట్ అనేది కనీసం వాళ్ళకి కన్సిడర్ చేసినా చేయకుండా కనీసం మాట్లాడినా మాట్లాడుతున్నారు. అట్లా అందుకని నేను ఇవన్నీ ఏమంటున్నా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదనేది నా అభిప్రాయం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.